హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు ఏప్రిల్ 19వ తారీఖు మొదలయ్యి ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 7:30 వరకు ఉన్నటువంటి అక్షయ తృతీయ. ఈ రోజు బంగారం కొనాలి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, దానికోసమే డబ్బులు సపరేట్ గా ఎత్తిపెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే బంగారం కొంటారు. మరి ఇంకొంతమంది బంగారాన్ని చూసి ఆశపడి కొనలేకపోతుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కేవలం బంగారం కంటే విలువైనటువంటి ఒక 2 వస్తువులు ఉన్నాయండి. వాటిని గనక 10 రూపాయల ఖర్చుతో ఈ 2 వస్తువుల్ని ఆ రోజు మీరు తీసుకుని వచ్చి మీ పూజా గదిలో పెట్టి అక్కడ ఒక దీపం వెలిగించారు అంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. కర్మ ఫలాలన్నీ తొలగిపోతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి, జాతక దోషాలు తొలగిపోతాయి. మీ పితృదేవతలు, మీ పూర్వీకులు, మీ ఇంట్లో వాళ్ళు, మీరు, మీ బిడ్డలు ఎవరో తెలుసు తెలియక చేసిన దోషాలు, పాపాలు అన్ని పటాపంచలైపోతాయి. దాని స్థానంలో 7 తరాలకి సరిపడా సిరి సంపదలు వస్తాయి, అదృష్టం కలిసి వస్తుంది. వద్దు వద్దు అంటున్నా డబ్బు, బంగారం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంతేకాదు మీ ఇంట్లో తరగని సిరి సంపదలు, తరగని ఆస్తి పాస్తులు మీ సొంతమవుతాయి. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అనేది. అలా మీ ఇంట్లో ఈ రోజు గనక 10 రూపాయల ఖర్చుతో ఈ 2 వస్తువుల్ని తెచ్చుకున్నారంటే తరగని సిరి సంపదలు, అదృష్టం, డబ్బు, బంగారం మీ సొంతమవుతాయి. ఈ అవకాశాన్ని వదులుకున్నారంటే ఇలాంటి రోజు మళ్ళీ రా. ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములను వచ్చినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవుడిని కొలిచినా, మొక్కినా మనం దేనికోసం చేస్తామండి? మనకు అన్ని కలిసి రావాలి, ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యం బాగుండాలి, అనుకున్న పనులన్నీ చక్కగా జరగాలి, మా జీవితంలో దేనికి లోటు ఉండకూడదు, సిరి సంపదలు కానీ, ధన ధాన్యాలు కానీ, భోగభాగ్యాలు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, ఇవే కదా కోరుకుంటాం మనిషి అన్నాక. ఇలా మనము ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చేసినటువంటి అంత పుణ్యము కూడా, ఆ ఫలితం కూడా ఈ ఒక్క 10 రూపాయలు పెట్టి అక్షయ తృతీయ రోజు కొనే ఈ వస్తువులతోనే వస్తుంది అంటే ఎందుకు వదులుకోవాలి? ఇది మీ పక్కన ఉన్నటువంటి పచారీ కొట్లో దొరికేటటువంటి వస్తువులు, పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. మీ అదృష్టాన్ని మార్చేస్తాయి. మీ ఇంటి నిండా, మీ ఒంటి నిండా, మీ బీరువా నిండా బంగారంతో నింపేస్తాయి. మీ బ్యాంకు బ్యాలెన్స్, మీ బీరువా, మీ లాకరు, మీ జోబు, మీ పరుసు డబ్బుతో నిండిపోయేలా చేస్తుంది. అలాంటి ఆ వస్తువులని ఆ రోజు మర్చిపోకుండా ఎన్ని పనులు ఉన్నా సరే తెచ్చి పెట్టుకోండి. మీ దశ మారుతుంది, మీరే చూస్తారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేయండి. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి, మంచి గురువు గారి గురించి చెప్పండి అక్క, ఎన్నో కష్టాల్లో ఉన్నాము, మా బాధ, మా కష్టం ఏంటనేది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, అలాగే దాచుకోలేకపోతున్నాము. ఎవరైనా మా వివరాలు, మా రహస్యాలను గుట్టుగా, సీక్రెట్ గా, సేఫ్ గా ఉంచే గురువు గారి గురించి చెప్పండి అంటూ చాలా మంది అడుగుతున్నారు. ఆల్రెడీ గురువు గారి వల్ల వాళ్ళ కష్టాలను, ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ మన ఛానల్లో కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటిని ఫోను ద్వారా వివరిస్తే పూజల ద్వారా చక్కటి పరిహారాలు అందిస్తున్నారు. అది కూడా తక్కువ సమయంలో మీ కష్టాల నుంచి బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలని ఎక్కడా కూడా ఏ శాస్త్రంలో కూడా లేదు. కొనాలి అనుకునే వాళ్ళు, మంచి తిథి, వారం, నక్షత్రం కాబట్టి కొనాలి అనుకునే వాళ్ళు కొనండి, అది మీ ఇష్టం. సరే కొనలేకుండా మేము పోతున్నామండి, ఏం చెయ్యాలి, బంగారం కొన్నంత పుణ్యం మాకు దక్కాలి కదా అని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, బంగారం కొన్న వాళ్ళు కూడా ఈ రెమెడీ చెయ్యండి. బంగారం కొన్నాక వచ్చే ఆ ప్రతిఫలం చూడండి. ఈ 2 వస్తువులు కొని మీ పూజా గదిలో పెట్టాక వచ్చే ప్రతిఫలం 2 చూడండి. మీరు ఆ రోజు అక్షయ తృతీయ రోజు చక్కగా మీరు స్నానం అది చేసుకుంటారు. ఆ రోజు మీరు ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు, రాళ్ల ఉప్పు ప్యాకెట్ తీసుకోండి. బార్లీ
ఈ బార్లీ గింజలు ఏవైతే ఉన్నాయో ఒక పావు కిలో అయినా లేదా 1 కిలో అయినా కూడా మీరు తీసుకురండి. ఆ రోజే కొనాలి, అక్షయ తృతీయ రోజే కొనాలి. ఆ రోజు కొన్ని తీసుకుని వచ్చి మీ పూజా మందిరంలో పెట్టండి. ఉప్పు ఏంటి అంటే మన జీవితంలో ఉన్న సకల దరిద్రాలని, అరిష్టాలని, చెడుని, నెగిటివ్ ఎనర్జీని, జనాల ఏడుపుని, చెడు కళ్ళని, చెడు దృష్టిని, బ్లాకేజెస్ని ప్రతి ఒక్కదాన్ని రిమూవ్ చేసేస్తుంది. మనకు అదృష్టం కలిసి వచ్చే విధంగా చేస్తుంది. అలా అంటే ఇంకా లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనటువంటిది రాళ్ళ ఉప్పు. ఎందుకంటే సముద్రం నుంచే ఉద్భవించారు అమ్మవారు, ఉప్పు రెండు కూడా, అందుకనే. ఇక బార్లీ బియ్యం అంటే మనకు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన వస్తువు. ఇక్కడ లక్ష్మీ నారాయణులకి ఇద్దరికి ఇష్టమైన ఈ వస్తువుని తెచ్చి పెట్టుకున్నారంటే సాక్షాత్తు లక్ష్మీ నారాయణులు మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఏం చెయ్యాలి? ఈ బార్లీ బియ్యాన్ని మీరు చక్కగా కలశం పెట్టేవాళ్ళు కలశం పెట్టి పూజ చేసుకోండి. మేము కలశం పెట్టమండి, నార్మల్ పూజ చేస్తాము అన్నవాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ ఒక పీట మనం ఉంచుతాము. అక్కడ ఒక ప్లేటు పెట్టి రాగి కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ పెట్టి పసుపు కలిపి ముద్ద చెయ్యండి. అంటే గౌరీ రూపాన్ని చెయ్యండి. ఆ గౌరీ అమ్మని అక్కడ ఆ ప్లేట్లో పెట్టేసి గౌరీ అమ్మవారిలో లక్ష్మీదేవి రూపాన్ని ఊహించుకుంటూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చెప్పుకుంటూ పూజ చెయ్యండి. అప్పుడు ఏం చేస్తారు, ఈ రాళ్ల ఉప్పు ప్యాకెట్ ఏదైతే ఉందో ఆ పాకెట్ మీద ఒక తమలపాకు కానీ, రావి ఆకు కానీ ఉంచి దాని మీద నెయ్యి వేసి మీరు దీపం వెలిగించండి. ఈ బార్లీ బియ్యం ఏవైతే ఉన్నాయో అవి ఒక కప్పులో వేసి అక్కడ పెట్టండి. మీరు ఇలా చేసి మీ పూజ మీరు చేసుకోండి. మీరు ఇలా కనుక బంగారానికంటే విలువైన వస్తువు ఉప్పు అంటాము. ఈ 2 వస్తువుల్ని తెచ్చుకున్నామంటే ఖచ్చితంగా బంగారం కొన్నదానికంటే ఇంకా ఎక్కువ ప్రతిఫలం మీకు వస్తుంది. మీకు డబ్బు రావటం మొదలవుతుంది. ఎప్పుడు మనకు కష్టాలు తీరిపోతాయో, దరిద్రం వదిలిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు అంతా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో జరిగిపోతాయి. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. అలాంటప్పుడు డబ్బు మనకు ఆటోమేటిక్గా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు సంపాదించే మార్గాలు దొరుకుతాయి. ఎప్పుడు డబ్బు ఉంటుందో బంగారం, అప్పుడు ఒంటి నిండా బంగారం కొంటాం, బీరువా నిండా డబ్బుని నింపుకుంటాం, బంగారాన్ని కూడా నింపుకుంటాం. అలాగే ఇక అలా డబ్బు రావటం, మన చెడు వెళ్ళిపోయినప్పుడు మనకు అదృష్టకాలం మొదలైపోయిందంటే డబ్బు విపరీతంగా వస్తూనే ఉంటుంది. ఆ సమయంలో మనం సంపాదించి పొదుపుగా పెట్టుకున్నామంటే తరతరాలకి తరగని ఆస్తి అవుతుంది. మా ఇంట్లో లేదు అన్న మాటకు అక్కడ తావే ఉండదు. డబ్బుకు వచ్చినప్పుడు మనం పొదుపుగా వాడుకోవటమే ఉంటుంది. ఇక్కడ మనము అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నాము, ఆ బంగారం మన దగ్గర శాశ్వతంగా ఉంటుందని ఏం లేదు. ఇక్కడ మనకు కష్టం వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకుంటాము, అమ్ముకుంటాము, లేదా ఏదో ఒకటి చేసుకుంటాము. కానీ ఉప్పుని ఏం చేస్తామండి? ఏమీ చెయ్యం. తాకట్టు పెట్టలేం, అమ్ముకోలేము, ఏమీ లేదు. అంటే తరగని ఆస్తిని మనకు ఉప్పులాగానే తెచ్చిపెడుతుంది ఈ అక్షయ తృతీయ రోజు. ఈ బంగారం కంటే విలువైన ఉప్పుని, బార్లీని తెచ్చిపెట్టుకున్నారంటే, కాబట్టి తెచ్చి పెట్టుకోండి.